గత ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని హోంమంత్రి అనిత విమర్శించారు. నిన్న విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలతో ఆమె విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించారు. జైల్లో గంజాయి వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయని ఆమె అన్నారు. విశాఖ సెంట్రల్ జైలు లోపల వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే కొంతమందిని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇతర జైళ్లకు బదిలీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని అనిత హెచ్చరించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. విశాఖ జైల్లో ఘటనలపై కమిటీ వేసినట్టు చెప్పారు. 10 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వంగలపూడి అనిత తెలిపారు. ఇప్పుడు నాకు ఒక నిమిషం తమ్ముడు, నీ వెర్షన్ నీకుంటుంది, నా వెర్షన్ నాకుంటుంది. ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను కానీ లోపల గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా ఫిక్స్ అప్ అవుతారు కదా, వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా. సో ప్రాపర్గా అలా 5 సంవత్సరాలు దాటి చాలామంది ఉన్నారు. మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. ఈవెన్ కానిస్టేబుల్స్నైనా మేము రెగ్యులర్ పోలీసులలోనే కానిస్టేబుల్స్నైనా 5 సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం. అదేవిధంగా ప్రెజెన్స్లో ఉన్న వార్డర్స్ని కూడా ఏదైనా 5 years దాటిన తర్వాత కూడా మేము కొంతమందిని షఫిల్ చేయాలనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే. నేను ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్నే కదా, కూటమి ప్రభుత్వం తాలూకా సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు, కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు. నేను అది కాదండి, నేనేమంటున్నానంటే ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదండి, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి ఏంటంటే రండి గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా పెట్టడా, బంధుల్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవాడు ఎప్పుడు ఒకటి పార్టిసిపేట్ చేయకూడదు. ఇది రూల్. అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. ఫర్దర్గా ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కొన్ని ఇష్యూస్ కూడా బయటపడిన ఆ ఇష్యూస్ కూడా మీతో షేర్ చేశాను. ఒక వెర్షన్ ఇప్పుడు నాకు ఒక నిమిషం తమ్ముడు. ఇటీవలే విశాఖ కేంద్ర కారాగారం ఎదుట జైలు వార్డర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. విధి నిర్వహణ పేరుతో తమను ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మహేష్ బాబు వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించారు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ మహేష్ బాబు. వార్డర్లు జయకృష్ణ, శంభు విధుల్లోకి వచ్చేటప్పుడు తరచుగా గంజాయితో వస్తున్నారని, దీనిపై పక్కా సమాచారం ఉండటంతోనే తాము తనిఖీ చేసినట్లు వెల్లడించారు. జైలు నిబంధనలకు లోబడే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నట్లు వెల్లడించారు మహేష్ బాబు. నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి, ఓకే. విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం నాకు ఆరోపణలు వచ్చినాయి. నేను 2-3 సార్లు అలర్ట్ చేశా, మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకే, నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ